శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్. భాద్రపద శుద్ధ చవితి మనకి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని మనం వినాయక చవితిగా చెప్పుకుంటాం. మనకి వినాయకుడిని పూజించే విధానాల్లో చాలా ఉన్నాయి. అలాగే వినాయకుళ్ళు మనకి చేసుకునేటప్పుడు కూడా ఇందులో శుక్లపక్షంలో వచ్చే చవితి ఉంటుంది, కృష్ణపక్షంలో వచ్చే చవితి ఉంటుంది. చేసుకునే విధానం వేరే ఉంటుంది. అలాగే మనకి కథలు కూడా మనకి కొద్దిగా వేరే విధంగా, అంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క కథలా మనకు కనబడుతూ ఉంటుంది ఒక్కొక్క పూజకి. అయితే ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే చవితి ఏదైతే ఉందో ఇక్కడ వరసిద్ధి వినాయకుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే కథలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కథలు వేరేగా ఉంటాయి. ఇక్కడ మనకి 32 యొక్క గణపతుల యొక్క మనకి పూజా విధానాలు కానీ వాటి కథలు కానీ మనకి కనబడుతున్నాయి. మనకి ఈ యొక్క భాద్రపద మాసం నుంచి చూసుకుంటే తర్వాత మాఘమాసంలో వచ్చే చవితి మనకి పుత్ర గణపతి వ్రతంగా చేస్తారు చాలామంది. అలాగే సంకష్ట మనకి అలాగే ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చవితి అంటే మనం సంకష్టహర చవితిగా మనం చేసుకుంటాం. సహజంగా ఇక్కడ సంకష్టహర చతుర్థి అంటే మనకి ఏవైతే సంకటాలు ఉన్నాయో ఆ సంకటాలని మనకి అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగడానికి ఈ కృష్ణపక్షంలో వచ్చే మనకి ఈ చవితిని చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కష్టాలని తొలగడానికి ఇక్కడ మనకి ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి వరసిద్ధి వినాయకుడు అంటే మనకి వరాలు ఇచ్చే గణపతిగా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే శుక్లపక్షంలో వచ్చే గణపతిని ఏం చేస్తాడు, వరాలు ఇవ్వడం అంటే మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీరుస్తాడు. మరి కృష్ణపక్షంలో వచ్చే గణపతి సంకటాలను పోయేలా చేస్తాడు. అంటే ఏవైతే అడ్డులు ఉన్నాయో అది శత్రువులు కావచ్చు, లేకపోతే మనకి ఏవైనా అడ్డు వచ్చే సమస్యలు ఏమైనా వస్తున్నాయన్నా వచ్చాయన్నా వాటి నుండి కూడా మనకి ఈ యొక్క గణపతి తీయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి విశేషంగా ఈ యొక్క సంకష్టహర చతుర్థికి సంబంధించింది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వనవాసం చేసే సమయంలో ఈ యొక్క కష్టాలు అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క సంకటాలు ఎదురయ్యే సంకటాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ధర్మరాజుకి ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయమని చెప్పినట్టుగా కూడా మనకి పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముద్గల పురాణం అని దీన్ని గణేష పురాణం అని కూడా మనకి చెప్తారు. ఇందులో 32 గణపతుల యొక్క వర్ణన అనేది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఈ భాద్రపద మాసంలో వచ్చే చవితిని మాత్రం వరసిద్ధి వినాయకుడిగా మనం చెప్పుకుంటాం. ఆ యొక్క గణపతికి మనం 21 రకాల యొక్క పత్రితో పూజ చేయడం ఆ రోజు. అలాగే విశేషంగా కూడా మనకి నవరాత్రులు అంటే ఇక్కడి నుంచి మనకి నవరాత్రులు కూడా మొదలవుతాయి గణపతికి. కాబట్టి నవరాత్రులు చేయడం మనకి చూస్తూ ఉంటాం. ఎక్కడికెక్కడ పందిళ్ళు అవి ఇవి వేస్తూ ఉంటారు. గణపతిని వివిధ రకాలుగా వాళ్ళ యొక్క శక్తి కొలది ఇక్కడ స్వామివారిని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటి అంటే అక్కర్లేని ఆర్భాటాలకు పోకుండా భక్తి ప్రధానంగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చేసే పూజ అసలు దీని అంతరార్థం కూడా చూసుకుంటే గణపతి పూజ సరిగ్గా మనకి వర్షాకాలంలోనే మొదలవుతుంది. అందులో 21 రకాల పత్రితో చేస్తాం మనం పూజ. ఈ పత్రిని అంతా తీసుకెళ్ళి ఏం చేస్తాం, చెరువులోనో నదిలోనో ఎక్కడో అక్కడ మనం కలపడం అనేది జరుగుతుంది. అంటే వాటి ద్వారా వచ్చే నీటిని అంటే ఇవన్నీ కూడా ఔషధాలు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు అవన్నీ వచ్చాయి, కానీ ఇది వరకు అందరూ ఆయుర్వేదమే వాడేవాళ్ళు. ఎందుకంటే మనకి పెరట్లో ఉండే ఆకు పసరు తీసుకొని వచ్చి కాలికి గాయం తగిలినా లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదో జ్వరం వచ్చినా మనకి చుట్టుపక్కల ఉన్న మన దాంట్లోనే మనం తీసుకునేవాళ్ళం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గణపతికి ఈ వినాయక చవితి రోజు మనకి 21 రకాల పత్రి చెప్తారు. అవి కానీ నీటిలో కలిపినట్టు అయితే ఆ నీటిని స్వీకరించడం ద్వారా మనకి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం తర్వాత కూడా వర్షాకాలం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శరీరానికి ప్రకృతితో మనకి వచ్చే మార్పుల వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ముందుగానే పెద్దలు నిర్ణయించి మనకి ఇలా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో వినాయకుడి పత్రి అంటే
రకరకాల క్రోటన్ మొక్కలు, పిచ్చి మొక్కలు అమ్మేయడం అనేది జరుగుతోంది. ఏవి పెడితే వాటితో చేసుకుంటున్నారు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ, రంగులతోనూ వాటితో కూడా ఈ చవితిని చేయడం అనేది జరుగుతుంది. అది వికృత ఆకారాలతోనూ, లేకపోతే వినాయకుడికి ప్యాంటు షర్ట్లు వేసి బుల్లుట్టి మీద కూర్చోబెడుతున్నట్టు, ఇలా ఎవరి వెర్రి కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. కానీ గణపతిలా ఆరాధన చేయండి. ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాంతోనే మనం చేయాలి. ఎందుకంటే ప్రకృతిలోంచి మనం ఏదైతే భూమిలోకి కరుగుతుందో, అంటే మట్టి గణపతిని చేయడం ద్వారా మళ్ళీ అది ఆ మట్టిలోకే, భూమిలోకే వెళ్ళిపోతుంది. ఇది ఎవరికీ హాని చేయదు. కాబట్టి ఈ యొక్క వినాయక చవితిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనకి పురాణం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది, ఈయన వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఏవైతే మన కోరికలను ఉన్నాయో అవి తీర్చే గణపతి కాబట్టి ఆయన్ని ఈ నవరాత్రులు కూడా శ్రద్ధగా పూజించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు.